వారాహి మాత అంటే సర్వసైన్యాధ్యక్షురాలు. షీ వాజ్ ద వారియర్, ఓహ్! లెజెండ్ ఇన్ ద వార్. ఆమెను ఎదిరించే వాళ్ళు ఎవరు లేరు. ఆమె సాధన చేసిన వాళ్ళకు కూడా తిరుగుండదు తల్లి. హ్మ్. చాలా పవర్ఫుల్ అమ్మ. హ్మ్. అంటే లలితా పరమేశ్వరి యొక్క సర్వసైన్యాధ్యక్షురాలు ఆమె. హ్మ్. సోల్జర్స్ని అంతా కంట్రోల్ చేసి యుద్ధ నీతులు, రాజతంత్రం, రాజనీతి, యుద్ధ మెలకువలు తెలిసిన ఏకైక శక్తి వారాహి మాత అమ్మవారు. ఇప్పుడు ఆషాఢంలో అమ్మవారిని కొలిచిన వాళ్ళకు వరాలు కుల్పిస్తుంది ఆ తల్లి. ఏ అభిష్టంన నెరవేరుస్తుంది. కానీ పవిత్రమైన శ్రీ విద్య సాధనతో ఆ విలువలు తెలుసుకోవాలి మనం. ఎలా పూజించాలి, ఏంటి, ఎట్లా అని చెప్పేసి. ఇప్పుడు ఎవరు తెలిసిన వాళ్ళు చెప్తున్నారమ్మా, అది మంచిది కాదు. అమ్మ ఎంత ప్రసన్నురాలో, ఎంత కారుణ్యమూర్తో, ఏమాత్రం మిస్టేక్ అయినా అంత కొంత ఇబ్బంది కూడా కలుగుతుంది. అంటే విజయం దిశగా నేను ఆలోచిస్తున్నా అలా అంటున్నాను. 100% విజయమే కలుగుతుందమ్మా. ఆ రథంలో ఉన్న పవర్ కూడా బాగుంది. వారాహి మాత అంటే సర్వసైన్యాధ్యక్షురాలు. షీ వాజ్ ద వారియర్, ఓహ్! లెజెండ్ ఇన్ ద వార్. ఆమెను ఎదిరించే వాళ్ళు ఎవరు లేరు. ఆమె సాధన చేసిన వాళ్ళకు కూడా తిరుగుండదు తల్లి. హ్మ్. చాలా పవర్ఫుల్ అమ్మ. హ్మ్. అంటే లలితా పరమేశ్వరి యొక్క సర్వసైన్యాధ్యక్షురాలు ఆమె. హ్మ్. సోల్జర్స్ని అంతా కంట్రోల్ చేసి యుద్ధ నీతులు, రాజతంత్రం, రాజనీతి, యుద్ధ మెలకువలు తెలిసిన ఏకైక శక్తి వారాహి మాత అమ్మవారు. ఇప్పుడు ఆషాఢంలో అమ్మవారిని కొలిచిన వాళ్ళకు వరాలు కుల్పిస్తుంది ఆ తల్లి. ఏ అభిష్టంన నెరవేరుస్తుంది. కానీ పవిత్రమైన శ్రీ విద్య సాధనతో ఆ విలువలు తెలుసుకోవాలి మనం. ఎలా పూజించాలి, ఏంటి, ఎట్లా అని చెప్పేసి. ఇప్పుడు ఎవరు తెలిసిన వాళ్ళు చెప్తున్నారమ్మా, అది మంచిది కాదు. అమ్మ ఎంత ప్రసన్నురాలో, ఎంత కారుణ్యమూర్తో, ఏమాత్రం మిస్టేక్ అయినా అంత కొంత ఇబ్బంది కూడా కలుగుతుంది. అంటే విజయం దిశగా నేను ఆలోచిస్తున్నా అలా అంటున్నాను. 100% విజయమే కలుగుతుందమ్మా. ఆ రథంలో ఉన్న పవర్ కూడా బాగుంది.